everybody, welcome back to our channel. In this video, we have to learn some sentences that we are translating from Telugu to English which we used in daily life. ఈ రోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ని తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Before going to the topic, if you like this video, please you can share this to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, let's get started. For example, ఇంతకంటే చౌకగా ఏది ఉండదు, లేదా ఇంతకంటే మంచిది ఏది ఉండదు, లేదా ఇంతకంటే బరువైనది ఏది ఉండదు. ఈ మూడు ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ దాంట్లో ఇంతకంటే చౌకది ఏది ఉండదు, సెకండ్ వన్ ఇంతకంటే మంచిది ఏది ఉండదు, థర్డ్ వన్ ఇంతకంటే బరువైనది ఏది ఉండదు. మూడిట్లో కూడా ఇంతకంటే అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ఇంతకంటే విశాలమైనది ఏది ఉండదు. ఇంతకంటే విశాలమైనది ఏది ఉండదు అని చెప్పాలనుకున్నప్పుడు నథింగ్ కెన్ బి మోర్ స్పేషియస్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి మోర్ స్పేషియస్ దాన్ దిస్ అంటే ఇంతకంటే విశాలమైనది ఏది ఉండదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకంటే చిన్నది ఏది ఉండదు. ఇంతకంటే చిన్నది ఏది ఉండదు అని చెప్పాలనుకున్నప్పుడు నథింగ్ కెన్ బి స్మాలర్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి స్మాలర్ దాన్ దిస్ అంటే ఇంతకంటే చిన్నది ఏది ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకంటే విలువైనది ఏది ఉండదు. ఇంతకంటే విలువైనది ఏది ఉండదు అని చెప్పాలనుకున్నప్పుడు నథింగ్ కెన్ బి మోర్ ప్రీషియస్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి మోర్ ప్రీషియస్ దాన్ దిస్ అంటే ఇంతకంటే విలువైనది ఏది ఉండదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకంటే బరువైనది ఏది ఉండదు. ఇంతకంటే బరువైనది ఏది ఉండదు. దీని ఇంగ్లీష్లో నథింగ్ కెన్ బి హెవియర్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి హెవియర్ దాన్ దిస్ అంటే ఇంతకంటే. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఇంతకంటే మంచిది ఏది ఉండదు. ఇంతకంటే మంచిది ఏది ఉండదు. సో దీని ఇంగ్లీష్లో నథింగ్ కెన్ బి బెటర్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి బెటర్ దాన్ దిస్ అంటే ఇంతకంటే మంచిది ఏది ఉండదు అని. అదేవిధంగా ద లాస్ట్ వన్ ఈస్ ఇంతకంటే చౌకది ఏది ఉండదు. ఇంతకంటే చౌకది ఏది ఉండదు. సో దీని ఇంగ్లీష్లో నథింగ్ కెన్ బి చీపర్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి చీపర్ దాన్ దిస్ అంటే ఇంతకంటే చౌకది ఏది ఉండదు అని. సో ఈ విధంగా మనం ఇంతకంటే అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నేను నిన్ను వదిలించుకుందాం అనుకున్నాను, లేదా నేను అతనిని వదిలించుకుందాం అనుకున్నాను, లేదా నేను ఆమెని వదిలించుకుందాం అనుకున్నాను. ఈ మూడు సెంటెన్స్లో కూడా వదిలించుకుందాం అనుకున్నాను అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ నేను నా బైక్ని వదిలించుకుందాం అనుకున్నాను. నేను నా బైక్ని వదిలించుకుందాం అనుకున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై బైక్. ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై బైక్ అంటే నేను నా బైక్ని వదిలించుకుందాం అనుకున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నేను మొటిమలను వదిలించుకుందాం అనుకున్నాను. నేను మొటిమలను వదిలించుకుందాం అనుకున్నాను. సో దీని ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ పింపుల్స్. పింపుల్స్ అంటే మొటిమలు. ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ అంటే నేను వదిలించుకుందాం అనుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నేను ఆ ఇల్లును వదిలించుకుందాం అనుకున్నాను. నేను ఆ ఇల్లును వదిలించుకుందాం అనుకున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ హౌస్. ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ హౌస్ అంటే ఆ ఇల్లును నేను వదిలించుకుందాం అనుకున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నేను బొద్దింకలను వదిలించుకుందాం అనుకున్నాను. నేను బొద్దింకలను వదిలించుకుందాం అనుకున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది కాక్రోచెస్. ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది కాక్రోచెస్ అంటే బొద్దింకలను నేను వదిలించుకుందాం అనుకున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్
నేను చీమలని వదిలించుకుందాం అనుకున్నాను. నేను చీమలని వదిలించుకుందాం అనుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది యాంట్స్. ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది యాంట్స్ అంటే చీమలని నేను వదిలించుకుందాం అనుకున్నాను అని. సో ఈ విధంగా మనం వదిలించుకుందాం అనుకున్నాను అనే వర్డ్ని అయితే యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఎంత ఆయిల్ ఉపయోగించాలి లేదా ఎంత పని చేయాలి లేదా ఎంత పాలు కొనాలి, ఈ మూడిట్లో కూడా ఎంత అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ఎంత ఫుడ్ తినాలి. ఎంత ఫుడ్ తినాలి అని అడగాలనుకున్నప్పుడు హౌ మచ్ ఫుడ్ టు ఈట్. హౌ మచ్ ఫుడ్ టు ఈట్ అంటే ఎంత ఫుడ్ తినాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఎంత డబ్బు లెక్కించాలి. ఎంత డబ్బు లెక్కించాలి అంటే హౌ మచ్ మనీ టు కౌంట్. కౌంట్ అంటే లెక్కించడం. ఎంత డబ్బు అంటే హౌ మచ్ మనీ. అదేవిధంగా ఎంత పని చేయాలి. ఎంత పని చేయాలి అంటే హౌ మచ్ వర్క్ టు డూ. హౌ మచ్ వర్క్ టు డూ అంటే ఎంత పని చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఎంత ఆయిల్ ఉపయోగించాలి. ఎంత ఆయిల్ ఉపయోగించాలి. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ ఆయిల్ టు యూజ్. హౌ మచ్ ఆయిల్ టు యూజ్ అంటే ఎంత ఆయిల్ ఉపయోగించాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఎంత జ్యూస్ తాగాలి. ఎంత జ్యూస్ తాగాలి అంటే హౌ మచ్ జ్యూస్ టు డ్రింక్. హౌ మచ్ జ్యూస్ అంటే ఎంత జ్యూస్, టు డ్రింక్ అంటే తాగాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఎంత పాలు కొనాలి. ఎంత పాలు కొనాలి అనేదాన్ని హౌ మచ్ మిల్క్ టు బై. హౌ మచ్ మిల్క్ టు బై అంటే ఎంత పాలు కొనాలి అని. అదేవిధంగా ద లాస్ట్ వన్ ఈస్ ఎంత నీళ్ళు తీసుకురావాలి. ఎంత నీళ్ళు తీసుకురావాలి అనేదాన్ని హౌ మచ్ వాటర్ టు బ్రింగ్. హౌ మచ్ వాటర్ టు బ్రింగ్ అంటే ఎంత నీళ్ళు తీసుకురావాలి అని. సో ఈ విధంగా మనం ఎంత అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎంతమందిని పిలవాలి. ఎంతమందిని పిలవాలి. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.